విద్యార్థి లోకానికి మీ ఏసీడి నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు క్లాస్లో డూ, డస్, డిడ్ అండ్ విల్ గురించి చాలా వివరంగా తెలుసుకోబోతున్నాము. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. ఈ మూడింటినేమో డూ ఫార్మ్స్ అంటారు. డూ, డస్, డిడ్. డూ మరియు డస్లని ప్రజెంట్లో వాడాలి, డిడ్నేమో పాస్ట్లో వాడాలి, విల్ అనే మోడల్ వర్బ్నేమో ఫ్యూచర్లో వాడాలి. చూడండి, సరదాగా ఏదైనా సరే ఒక పని నేను ప్రతిరోజు చేస్తాను అంటుంటాం. అంటే డూ అంటే చేయడం. ఐ డూ ఎక్సర్సైజ్ ఎవ్రీడే, వి డూ ఎక్సర్సైజ్ ఎవ్రీడే. అంటే సబ్జెక్ట్ తర్వాత డూ వస్తుంది, తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. ఐ డూ ఎక్సర్సైజ్ ఎవ్రీడే, వీ డూ ఎక్సర్సైజ్ ఎవ్రీడే, యూ డూ ఎక్సర్సైజ్ ఎవ్రీడే. ఓకే, అంటే ఇక్కడ డూ అనేది మెయిన్ వర్బ్ గా పనిచేస్తుంది అనమాట. డూ, డిడ్, డన్ అంటాం కదా. డూ అనేది వాస్తవానికి హెల్పింగ్ వర్బ్, కానీ ఈ వాక్యంలో ఒక మెయిన్ వర్బ్ గా పనిచేస్తుంది. ఐ డూ ఎక్సర్సైజ్ ఎవ్రీడే అంటే ఇక్కడ డూ అనేది హెల్పింగ్ వర్బ్ కాదు, మెయిన్ వర్బ్ అనమాట. I do exercise every day. We do exercise every day. You do exercise every day. They do exercise every day. My friends do exercise every day. అంటే ఏదైనా సరే ఒక పని చేస్తాను అంటాం చూడండి, అంటే ఇది మెయిన్ వర్బ్ గా పనిచేస్తుంది. డూ, డిడ్, డన్. ఓకే, సో ఐ యూ ది ప్లస్ ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు డూ వాడుతుంటాం. మరి డూని ఇంకా ఏ సందర్భంలో వాడాలి? ప్రశ్నలు అడిగే సందర్భంలో. అప్పుడు ఇది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. డూ వాడి జవాబులు చెప్పేటప్పుడేమో ఇది ఒక మెయిన్ వర్బ్ గా పనిచేస్తుంది. ఐ డూ ఎక్సర్సైజ్ ఎవ్రీడే అంటే ఇక్కడ డూ అనేది హెల్పింగ్ వర్బ్ కాదు, మెయిన్ వర్బ్ అవుతుంది. అది కూడా మొదటి రూపంలో ఉన్నట్లు. మరి డూ ఆడి ప్రశ్నలు అడిగేటప్పుడు ఇది హెల్పింగ్ వర్బ్ గా పనిచేస్తుంది. చూడండి, డూ రెండు రకాలుగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ డాడీ డాక్టర్ అనుకోండి. మీ డాడీని హాస్పిటల్లో డాక్టర్ అంటారు, మీరు ఇంటికి రాగానే డాడీ అంటారు. చూసారా, మీ డాడీకి రెండు పేర్లు ఉన్నాయి. హాస్పిటల్ ఉన్నప్పుడు డాక్టర్ అంటారు, ఇంటికి రాగానే డాడీ అంటారు. అట్లాగే డూకి కూడా రెండు పేర్లు ఉన్నాయి. కొన్ని సందర్భాలలో దీన్ని మెయిన్ వర్బ్ అంటారు, కొన్ని సందర్భాలలో హెల్పింగ్ వర్బ్ అంటారు. డూ వాడి జవాబులు చెప్పేటప్పుడేమో మెయిన్ వర్బ్ అంటారు, డూ తోటి ప్రశ్నలు అడిగేటప్పుడేమో హెల్పింగ్ వర్బ్ అంటారు. సో దీన్ని ఎప్పుడు మెయిన్ వర్బ్ అంటారో ఎగ్జాంపుల్స్ చెప్పడం జరిగింది. దీన్ని ఎప్పుడు హెల్పింగ్ వర్బ్ అంటారు నేను ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎదుటి వాళ్ళని అడుగుతుంటాం, మీరు సినిమాలు చూస్తారా, మీరు టీవీ చూస్తారా, మీరు రోజు డైరీ రాస్తారా, మీరు పాటలు పాడుతుంటారా, మీకు స్వీట్స్ ఇష్టమా అంటే ఎదుటి వాళ్ళని రోజు చేసే పనులను అడిగేటప్పుడు డూ అనే హెల్పింగ్ వర్బ్ని వాడి ప్రశ్నను అడుగుతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎవరైతే ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మీరే నన్ను అడగాలనుకుంటున్నారు, సార్ మీరు ప్రతిరోజు టీవీ చూస్తారా అని నన్ను అడగాలి. అంటే ఎదుటి వాళ్ళ యొక్క అలవాట్లను అడిగి తెలుసుకునేటప్పుడు డూ అనే హెల్పింగ్ వర్బ్ని వాడాలి. డూ యూ వాచ్ టీవీ ఎవ్రీడే అని చెప్పాలి. మీరు ప్రతిరోజు టీవీ చూస్తారంటే డూ యూ వాచ్ టీవీ ఎవ్రీడే. వారు చూస్తారంటే డూ దే వాచ్ టీవీ ఎవ్రీడే. మీ ఫ్రెండ్స్ ప్రతిరోజు టీవీ చూస్తారంటే డూ యువర్ ఫ్రెండ్స్ వాచ్ టీవీ ఎవ్రీడే అని చెప్పాలి. సో ఇలా ఏదైనా సరే ఒక పని చేసే అలవాటు ఉందని మనం అప్పుడప్పుడు ఫ్రెండ్స్ని అడుగుతుంటాం, మీకు సినిమాలు ఇష్టం, మీకు స్వీట్స్ ఇష్టమా, డూ యూ లైక్ స్వీట్స్. ఇక్కడ డూ అనేది హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ కాదు. మీరు ప్రతిరోజు డైరీ రాస్తారా, డూ యూ రైట్ డైరీ ఎవ్రీడే. డూ దే రైట్ డైరీ ఎవ్రీడే అంటే మీరు రాస్తారా అంటే డూ యూ రైట్ డైరీ ఎవ్రీడే అంటే మీరు ప్రతిరోజు డైరీ రాస్తారా. డూ యూ ప్లే క్రికెట్ ఎవ్రీడే అంటే మీరు ప్రతిరోజు క్రికెట్ ఆడతారా. అంటే ఏదైనా సరే ఒక పని నువ్వు ప్రతిరోజు చేస్తావా అని అంటుంటాం చూడండి. అంటే ఎదుటి వాళ్ళ యొక్క అలవాట్ల గురించి అడిగి తెలుసుకునేటప్పుడు, లేదా థర్డ్ పర్సన్ యొక్క అలవాట్లని అడిగి తెలుసుకునేటప్పుడు డూ తోటి ప్రశ్నలు అడుగుతాము. డూ తోటి ప్రశ్నలు అడిగేటప్పుడు మెయిన్ వర్బ్ ఎల్లప్పుడూ మొదటి రూపంలో ఉండాలి. ఎగ్జాంపుల్స్, మీరు ప్రతిరోజు డైరీ రాస్తారా, చూద్దాం వర్బ్ ఎన్నో రూపంలో ఉందో చూడండి. డూ యూ రైట్ డైరీ ఎవ్రీడే అంటే మీరు ప్రతిరోజు డైరీ రాస్తారా అంటే వర్బ్ ఒకటో రూపంలో ఉండాలి. మీరు డూ పైన 1,00,000 ప్రశ్నలు అడిగినా సరే వర్బ్ ఒకటో రూపంలో ఉండాలి. సో ఇప్పుడు ఈ క్లాస్ ఎవరైతే చూస్తున్నారో ఇది ఒక లైవ్ క్లాస్. ఇక్కడ అమీర్పేట ఆంగ్ల యజ్ఞం ఇన్స్టిట్యూట్ లో జరుగుతున్న క్లాసు. నేను క్లాస్ రూమ్ లో టీచింగ్ చేస్తున్న క్లాస్ ని డైరెక్ట్ గా రికార్డ్ చేస్తున్నారు. ఇక్కడ మీతో పాటు చాలా మంది విద్యార్థులు కూడా ఉన్నారు. ఇప్పుడు విద్యార్థులను అడిగే ప్రయత్నం చేద్దాం. డూ తోటి ఒకరొకరు ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పేస్తారు. స్టూడెంట్స్, ఆర్ యూ రెడీ? రైట్. డూ తోటి ఒక ప్రశ్న అడగాలి మీరు. రైట్, మైక్ ఇవ్వండి. హూ ఈజ్ రెడీ? డూ తోటి నన్ను ఒక ప్రశ్న అడగాలి. బిగ్ మైక్. రైట్. డూ తోటి ఒక ప్రశ్న అడగమ్మా. నేను ఒకటి అడుగుతున్నాను మళ్ళీ. డూ యూ వాచ్ మూవీస్ అంటే మీరు సినిమాలు చూస్తారా. సో సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఏం బైహార్ట్ చేయాల్సిన పని లేదు. డూ జీవితాంతం గుర్తుపెట్టుకోండి. అంటే ఎదుటి వాళ్ళ యొక్క అలవాట్లను అడిగి తెలుసుకునేటప్పుడు, అంటే రెగ్యులర్ గా జరిగే పనులను అడిగి తెలుసుకునే సందర్భంలో. మీరు సినిమాలు చూస్తుంటారని సరదాగా అడుగుతుంటాం కదా. ఇప్పుడు నాకు అపోజిట్ లో ఎవరెవరైతే తరగతి గదిలో కూర్చున్నారో ఈ క్లాస్ ని రికార్డ్ చేస్తున్నారు, దీన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారు, ఇవన్నీ ఫీలింగ్స్ పక్కకు పడేసి శ్రద్ధగా క్లాస్ అనేది ఫస్ట్. డు యు అండర్స్టాండ్? డూని ఎప్పుడు వాడాలంటే రెగ్యులర్ గా జరిగే పనులను అడిగి తెలుసుకునేటప్పుడు.
మీరు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తారా అంటే డూ యూ గో టు ఆఫీస్ ఎవ్రీడే. మీరు ప్రతిరోజు టీవీ చూస్తారా, డూ యూ వాచ్ టీవీ ఎవ్రీడే. మీరు ప్రతి నెల ముంబై వెళ్తారా, డూ యూ గో టు ముంబై ఎవ్రీ ఇయర్. మీరు ఇంగ్లీష్ మాట్లాడతారా అంటే మీకు మాట్లాడే అలవాటు ఉందా, డూ యూ స్పీక్ ఇంగ్లీష్. అంటే ఎవ్రీడే అనే పదం వాడకపోయినా సరే ఎదుటి వాళ్ళ యొక్క గుణగణాలని అలవాట్లను తెలుసుకుంటుంటారు. మీకు స్వీట్స్ అంటే ఇష్టమా అంటాం, డూ యూ లైక్ స్వీట్స్ అనాల్సింది మీకు అమెరికన్ ఇంగ్లీష్ నేర్చుకున్నా సరే. సో డూ పైన ఒక ప్రశ్న అడగమ్మా ఇంగ్లీష్ లో తెలుగులో. Do you take coffee every day? నువ్వు ప్రతిరోజు కాఫీ తీసుకుంటావా? ఈజ్ ఇట్ రైట్ ఆన్సర్ ఆర్ రాంగ్ ఆన్సర్? క్లాప్స్. నెక్స్ట్ అక్కడ ఇంకెవరైనా రెడీ? డూ పైన ఒక ప్రశ్న అడగదు, ఒక్కటే ఒక ప్రశ్న. కెమెరా అంటే భయపడని వాళ్ళు మాత్రమే లేవండి. ఎస్, డూ పైన ఒక ప్రశ్న. తెలుగు మీనింగ్ ప్రతిరోజు న్యూస్ చదువుతావా? న్యూస్ పేపర్ చదువుతావా, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఎవరైనా యూ కాకుండా వేరే సబ్జెక్ట్ తీసుకోండి. డూ పైన ఒక ప్రశ్న. ఓకే, రైట్ ఆన్సర్. నెక్స్ట్ డూ యువర్ ఫ్రెండ్స్ ప్లే క్రికెట్ ఎవ్రీ డే అంటే మీ స్నేహితులు ప్రతిరోజు క్రికెట్ ఆడతారా? రైట్ ఆన్సర్. రైట్. మీరు ఒకటి. Do they go to temple every day? ప్రతిరోజు టెంపుల్ కి వెళ్తారా? రైట్ ఆన్సర్. లాస్ట్ మీరు ఒకటి చెప్పండి. Do they watch TV every day? వారు ప్రతిరోజు టీవీ చూస్తారా? వారు ప్రతిరోజు టీవీ చూస్తారా? రైట్. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇక్కడ ఉండే విద్యార్థులు డూ పైన ఎగ్జాంపుల్స్ చెప్పడం జరిగింది, చాలా చక్కగా చెప్పారు. వెరీ సింపుల్. డూ అంటే చేస్తాను, ఏదైనా సరే ఒక పని చేస్తాను అంటాం. జవాబులు చెప్పేటప్పుడేమో డూని వాడి జవాబులు చెప్పేటప్పుడేమో ఇది ఒక మెయిన్ వర్బ్ గా పనిచేస్తుంది. బాగా వినాలి, ఇంపార్టెంట్ పాయింట్ ఇది. డూ రెండు రకాలుగా పనిచేస్తుంది బేటా. మీ డాడీ డాక్టర్, హాస్పిటల్ మీ డాడీని డాక్టర్ అంటే ఇంటికి రాగానే డాడీ అంటారు. డూని కూడా డూ తోటి ప్రశ్నలు అడిగే, డూని ఉపయోగించి ప్రశ్నలు అడిగేటప్పుడేమో అది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. డూని వాడి జవాబులు చెప్పేటప్పుడేమో అది మెయిన్ వర్బ్ అవుతుంది. చూడండి, డూ యూ వాచ్ టీవీ ఎవ్రీడే అంటేనేమో ప్రశ్న అడుగుతాను డూ తోటి, ఇక్కడ డూ హెల్పింగ్ వర్బ్. డూని వాడి జవాబు చెప్పినాం అనుకోండి, నేను ప్రతిరోజు హోంవర్క్ చేస్తాను, ఐ డూ హోంవర్క్ ఎవ్రీడే, ఇక్కడ డూ అనేది మెయిన్ వర్బ్. ఐ డూ యోగా ఎవ్రీడే, డూ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్. డూ యూ డూ యోగా ఎవ్రీడే అంటే మళ్ళీ ఇది హెల్పింగ్ వర్బ్. ఐ డూ ఎక్సర్సైజ్ ఎవ్రీడే అంటాం, ఇక్కడ డూ అనేది మెయిన్ వర్బ్. డూ యూ డూ ఎక్సర్సైజ్ ఎవ్రీడే అంటే మళ్ళీ ఇది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. సో బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, డూని ఎలా వాడాలంటే ఏదైనా సరే ఒక పని ప్రతిరోజు చేసే అలవాటు ఉందా మీకు అంటుంటాం. ఏదైనా సరే ఒక పని మీకు ప్రతిరోజు చేసే అలవాటు ఉందా అంటుంటాం. మీరు ప్రతిరోజు టీవీ చూస్తారా, ప్రతి వారం చర్చికి వెళ్తారా, ప్రతి నెల ముంబై వెళ్తారా, ప్రతి సంవత్సరం లండన్ వెళ్తారా అంటే రెగ్యులర్ గా చేసే పనులను అడిగి తెలుసుకునేటప్పుడు బాగా వినండి. మీరు ఈ క్లాస్ యూట్యూబ్ లోకి వెళ్తుందా, ఇంగ్లాండ్ వెళ్తుందా, అమెరికా వెళ్తుందా అని వదిలేసేయండి. ఫస్ట్ హాయిగా వినండి, బాగా వినండి. ఈ జీవితంలో ఇంకోసారి వినకండి. డూ ఇప్పుడు నాకు ఎక్స్ప్లెనేషన్ చేయాలి మీరు, డూ ఒక టీచర్ లాగానే. డూ అంటే ఒక పని చేస్తాను. ఐ యూ దే ప్లేస్ ఎన్ని ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు డూ వస్తుంది. I do homework, we do homework, you do homework, they do homework, my sisters do homework, my friends do homework, my parents do exercise, my neighbors do yoga. Did you understand? Do. జవాబులు చెప్పేటప్పుడు సబ్జెక్ట్ తర్వాత రెండో ప్లేస్ లో ఉంటుంది. ప్రశ్నలు అడిగేటప్పుడేమో వాక్యం మొదట్లో ఉంటుంది. బాగా వినండి బెటర్, డూ బాగా వినండి. జీవితంలో ఇదే లాస్ట్ క్లాస్ అనుకొని వినండి. ఎదుటి వాళ్ళ యొక్క అలవాట్లను అడిగి తెలుసుకునేటప్పుడు, సార్ మీరు సినిమాలు చూస్తారా అంటుంటాం, సార్ మీరు కథలు చదువుతారా, మీరు పాటలు పాడతారా, మీరు డాన్స్ చేస్తారా అంటే రెగ్యులర్ గా చేసే పనులను అడిగి తెలుసుకునేటప్పుడు, అంటే రిపీటెడ్ గా చేసే పనులను అడిగి తెలుసుకునేటప్పుడు డూ వాడతారు బేటా. రిపీటెడ్ గా చేసే పనులను అడిగి తెలుసుకునేటప్పుడు, సార్ మీరు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తారా, రిపీటెడ్ గా చేసే పని. మీరు సండే చర్చ్కి వెళ్తారా లేదా టెంపుల్కి వెళ్తారా, రిపీటెడ్ గా చేసే పని అడుగుతున్నాను. డూ యూ గో టు టెంపుల్ ఎవ్రీ మండే అట్లా. మీరు ప్రతి నెల ఒక డ్రెస్ కొంటారా అంటే రిపీటెడ్ గా చేసే పని అడుగుతున్నారు. డూ యూ బై ఏ డ్రెస్ ఎవ్రీ మంత్. నువ్వు ప్రతి సంవత్సరం పాకిస్తాన్ వెళ్తావు, డూ యూ గో టు పాకిస్తాన్ ఎవ్రీ ఇయర్, రిపీటెడ్ యాక్షన్. ఇలా మళ్ళీ మళ్ళీ చేసే పనులను కానీ, అలవాట్లను కానీ, రెగ్యులర్ గా చేసే పనులను కానీ అడిగి తెలుసుకునే క్రమంలో డూ వాడతారు. డూ ఆడినప్పుడు, డూ ఆడే ప్రశ్నలు అడిగినప్పుడు వర్బు ఒకటో రూపంలో ఉండాలి. సో డూ గురించి నాతో పాటు ఇక్కడ ఉండే విద్యార్థులు కూడా ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేశారు. మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి క్లాస్ లో అంటే డజ్ ఎక్కడ వాడాలనో చెప్పే ప్రయత్నం చేశాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ ఏఎస్ రెడ్డి మరియు విద్యార్థి బృందం ఫ్రమ్ అమీర్పేట్ ఆంగ్లేయన్ హైదరాబాద్. థ్యాంక్ యూ వెరీ మచ్.